దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్ సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ ఆఫీస్ నుంచి వెళ్తుండగా మార్గం మధ్యలో జెస్సీ అడ్డు వచ్చి కళ్యాణ్‌తో మాట్లాడుతుంటుంది కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'నా తనువు నా ప్రాణం నీకై' ఎపిసోడ్ నంబర్ 143. కళ్యాణ్ మాటలు వినగానే జెస్సీ కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా ఉంటుంది. యెస్, నేను చెప్పేది నిజం. సూర్య మనసులో నువ్వు లేవు. సూర్య మనసులో ఉంది క్రాంతి మాత్రమే అని మరొకసారి గట్టిగా చెప్తాడు. ఆ మాట పదే పదే వినగానే తన వెన్నులో వణుకు పుడుతూ, ఏం మాట్లాడుతున్నారు మీరు? క్రాంతి అంటే సూర్యకి పగ, ప్రతీకారం మాత్రమే ఉంది. నాకు సూర్యకి 2 రోజుల్లో ఎంగేజ్‌మెంట్ జరగబోతుంది. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. ఇదంతా తెలిసి కూడా సూర్య మనసులో క్రాంతి ఉందని పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతున్నారేంటి? అని అడుగుతుంది. కార్ బ్యాలెట్ మీద కూర్చున్న కళ్యాణ్ కాలు మీద వేసుకున్న కాలు తీసి కిందికి వేలాడేసి 2 చేతులు వెనక్కి పెట్టి తాపీగా కూర్చుంటూ, నాకు పిచ్చే ఉందనుకుంటావో, వెర్రే ఉందనుకుంటావో, లేక అందరిలాగా నన్ను మెంటలోడివి అనుకుంటావో నీ ఇష్టం. నువ్వు ఏది అనుకున్నా నాకు ఓకే కానీ, సూర్య మనసులో క్రాంతి ఉంది అనేది మాత్రం పచ్చి నిజం అని అంటాడు నమ్మకంగా. అబద్ధం. ఇదంతా పచ్చి అబద్ధం. సూర్య మనసులో నేను మాత్రమే ఉన్నాను అని గట్టిగా వాదిస్తుంది జెస్సీ. నువ్వలా అనుకుంటే దానికి నేనేమి చేయలేను అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తాడు. ఆ నిర్లక్ష్య వైఖరి జెస్సీని ఇంకా రెచ్చగొట్టినట్టుగా ఉంటుంది. చూడండి కళ్యాణ్ గారు, సూర్యకి నేనంటే ప్రాణం. నాకు కూడా సూర్య అంటే చాలా ఇష్టం. అసలు మా నాన్నకి మీకు మధ్య ఉన్న శత్రుత్వం గురించి నాకు పెద్దగా తెలీదు కానీ, ఎప్పుడైతే మీరు మా నాన్నని కొట్టారో, ఆ క్షణం నుంచి మీరు నాకు బద్ధ శత్రువు అయ్యారు. మీ ఇంటికి ఇన్వైట్ చేయడం కోసం వచ్చినప్పుడు, మీరు సూర్య గురించి అన్న మాటలు నా మనసుని దహించి వేశాయి. ఆ కోపంతో మిమ్మల్ని నిలదీద్దామని వస్తే, మీ పిచ్చి మాటలతో నా మైండ్‌ని ఇంకా పాడు చేస్తున్నారు అని అంటుంది జెస్సీ కోపంతో చూస్తూ. కళ్యాణ్ నవ్వుతూ వెనక చేతుల్ని తీసి ముందుకు తెచ్చుకొని, చేతికి ఏదో దుమ్ము ఉన్నట్టుగా దులుపుకొని, లుక్ జెస్సీ, నన్ను నీ శత్రువు అనుకున్నా, నేను నిన్ను శత్రువని అనుకోవడం లేదు. ఎందుకంటే, నాకు శత్రువులైన వాళ్ళందరినీ ఏదో ఒక సందర్భంలో 3 చెరువుల నీళ్లు తాగించిన వాడిని. అంటే, నా చేతిలో నరకం చూసిన వాళ్ళే. సో, ఈ విషయంలో నిన్ను వదిలేయాలనుకుంటున్నాను. నేను నిన్ను శత్రువని అనుకోకపోవడమే నీకు మంచిది అని అంటాడు. ఏంటి? నా మీద జాలి చూపిస్తున్నారా? అని అడుగుతుంది ఇంకా కోపం తెచ్చుకుంటూ. సూర్య నిన్ను కాదని క్రాంతికి దగ్గరైనప్పుడు ఖచ్చితంగా నిన్ను చూసి జాలి పడాల్సి వస్తుంది జెస్సీ. అప్పుడు నిన్ను చూసి జాలి పడకుండా ఉండాలంటే ఇప్పుడే నువ్వు గుండె నిబ్బరం చేసుకొని సూర్యకి దూరమైతే మంచిది అని చెప్తాడు. మీ మాటలతో నన్ను ఇంకా రెచ్చగొడుతున్నారు కళ్యాణ్ గారు అని అంటుంది జెస్సీ. నీ భవిష్యత్తు కోసం చెప్పే మాటలు నిన్ను రెచ్చగొట్టేలాగా ఉంటే నేనేమి చేయలేను అంటాడు నిర్లక్ష్యంగా. అంటే ఏంటి? మీ ఉద్దేశం ప్రకారం సూర్య నన్ను పెళ్లి చేసుకోకుండా క్రాంతిని పెళ్లి చేసుకుంటాడా? అని అడుగుతుంది. ఖచ్చితంగా అదే జరుగుతుంది అంటాడు కళ్యాణ్. నెవ్వర్. అది ఎప్పటికీ జరగదు. మీరు సూర్య విషయంలో చాలా పొరపాటు పడుతున్నారు. నిజంగానే సూర్య మనసులో క్రాంతి ఉంటే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు రెడీ అవుతాడు? అని ప్రశ్నిస్తుంది. సూర్య తన మనసుతో ఉన్నది తనే తెలుసుకోలేక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడు. ఆ కన్‌ఫ్యూజ్‌తోనే నీతో పెళ్ళికి రెడీ అవుతున్నాడు తప్ప, నిన్ను, నీ ప్రేమని, ఈ నిశ్చితార్థాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించడం లేదు. ఇది నువ్వు ఎంత తొందరగా తెలుసుకోగలిగితే నీకంత మంచిది అని చెప్తాడు. ఇంపాసిబుల్. సూర్య మనసులో నేనే ఉన్నాను అనేది పచ్చి నిజం. మీకు దమ్ముంటే మా ఎంగేజ్‌మెంట్‌కి వచ్చి చూడండి. మేము ఎంత సంతోషంగా ఎంగేజ్‌మెంట్ చేసుకుంటామో మీ 2 కళ్ళారా చూడండి.
అప్పుడైనా మీ కళ్ళకి కమ్మిన పొరలు తొలగిపోతాయేమో అని అంటుంది. వస్తాను. ఆ ఎంగేజ్‌మెంట్ ఎలా జరుగుతుందో వచ్చి నేను కూడా చూస్తాను అంటాడు కళ్యాణ్. అది విని క్వెషన్ మార్క్ ఫేస్‌తో చూస్తూ, అంటే ఏంటి మీ ఉద్దేశం? మా ఎంగేజ్‌మెంట్ జరగదని అనుకుంటున్నారా? అని అడుగుతుంది. ఏమో జరిగేదాకా నాకు నమ్మకం లేదు అని అంటాడు నిర్లక్ష్య వైఖరితో చూపిస్తూ. జెస్సీ ఉన్న సిట్యుయేషన్‌కి, కళ్యాణ్ చూపిస్తున్న యాటిట్యూడ్‌కి తన తల పగిలిపోతున్నట్టుగా ఉంటుంది. జరగని మీ ఎంగేజ్‌మెంట్‌కొచ్చి కలుస్తాను. గుడ్ బాయ్ అని చెప్పి కళ్యాణ్ వెళ్ళి కారులో కూర్చుంటాడు. తన కార్‌కి జెస్సీ కార్ అడ్డుగా ఉన్నా కార్‌ని రేజ్ చేసి తన దారికి అడ్డుగా నిలబడిన కార్‌ని ఢీకొంటూ దారి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ పరిణామానికి జెస్సీ షాకవుతూ దగ్గరకొచ్చి దెబ్బతిన్న కారు చూసుకుంటూ, ఈ కళ్యాణ్ మెంటలోడు అని నా దగ్గర కూడా నిరూపించుకున్నాడు. పోయేవాడిని పోనివ్వకుండా ఇటు నా మైండ్‌ని, అటు నా కార్‌ని పూర్తిగా డ్యామేజ్ చేసుకున్నాను. అసలు కళ్యాణ్ ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాడేంటి? నిజంగానే సూర్య మనసులో క్రాంతినే ఉందా? అనే అనుమానం తనలో కూడా కలుగుతుంది. ఆ అనుమానంతోనే సూర్య మీద కోపం కూడా వస్తుంటుంది. అదే సమయంలో సూర్య ఫోన్‌లో మోహన్‌తో మాట్లాడుతూ, ఇంటికి వచ్చి మా ఎంగేజ్‌మెంట్‌కి ఇన్వైట్ చేయాలంటే అక్కడ శ్రేయ పని మనిషిగా కనిపిస్తుంది. తను ఎంత దుర్మార్గురాలైనా స్వయాన మా పిన్ని కూతురే కాబట్టి తనని ఫేస్ చేస్తే తన్ని ఇంకా ఇబ్బంది పెట్టినట్టుగా ఉంటుంది. అందుకే మీ ఇంటికి వచ్చి ఇన్వైట్ చేయలేక ఫోన్ చేస్తున్నాను. జెస్సీకి కూడా శ్రేయకి ఫోన్ చేసి చెప్పింది. మీరు శ్రేయ ఖచ్చితంగా మా ఎంగేజ్‌మెంట్‌కి రావాలి అని ఇన్వైట్ చేస్తుంటాడు. శ్రేయ కింద కూర్చొని తడిగుడ్డతో ఫ్లోర్ క్లీన్ చేస్తుంటే సోఫాలో కూర్చొని ఉన్న మోహన్ తనని ఓరగా చూస్తూ, అలాగే సూర్య అని అంటాడు. ఉంటాను మోహన్ గారు అని చెప్పి సూర్య ఫోన్ పెట్టేస్తాడు. మోహన్ కూడా ఫోన్ పెట్టేసి ముందు ఉన్న పేపర్ తీసుకొని తిరిగేస్తూ, వెళ్ళి నాకొక కాఫీ తీసుకొనిరా అని చెప్తాడు. ఈ పని పూర్తి చేసి తీసుకొస్తాను అంటుంది శ్రేయ కోపంగా చూస్తూ. వీల్లేదు, నాకిప్పుడే కావాలి, వెళ్ళి తీసుకొనిరా అని ఆర్డర్ వేస్తాడు మోహన్. అది విని శ్రేయ గుడ్లు వెలబెట్టి చేతిలో ఉన్న క్లాత్‌ని బకెట్‌లో ముంచి తీసి గట్టిగా పిండుతూ చూస్తుంటుంది. తను ఎంత కోపంగా ఉందో ఆ క్లాత్ పిండే విధానంలో మోహన్‌కి కూడా అర్థమవుతుంది. పిండి పిండి క్లాత్ చిరుగుతుందేమో కానీ నీకు మాత్రం బుద్ధి రాదు. ముందు వెళ్ళి కాఫీ తీసుకొనిరా అంటాడు మోహన్. శ్రేయ కోపంగా ఆ పని అక్కడ పెట్టి లేవబోతుండగా అప్పుడే అక్కడ దగ్గరలో ఉయ్యాలో పడుకున్న బాబు ఏడుపు వినిపిస్తుంటుంది. ఆ పసివాడు ఏడుపు వినగానే ఇటు తండ్రి, అటు తల్లి ఒకేసారిగా లేచి ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ఇద్దరు ఒకేసారి బాబుని ఎత్తుకోబోతూ తలలు ఢీకొంటారు. అబ్బా! అంటూ ఇద్దరు నొప్పితో నుదురు రుద్దుకుంటూ ఒకరికొకరు కోపంగా చూసుకుంటారు. బాబు ఏడుపు సౌండ్ ఇంకా ఎక్కువయ్యేసరికి మోహన్ ఆ నొప్పిని వదిలేసి టక్కున బాబుని ఎత్తుకుంటాడు. ఊరుకో నాన్నా అంటూ భుజాన వేసుకుని బాబుని సముదాయిస్తుంటాడు. కానీ ఆ పసివాడు ఆకలితో ఏడవటం ఆ తల్లి హృదయానికి తెలిసి మోహన్ మీద ఉన్న కోపాన్ని వదిలేసి, బాబు పాలు తాగి చాలాసేపు అవుతుంది మోహన్. బాగా ఆకలై ఏడుస్తున్నాడు. వాడికి కొంచెం పాలు పట్టనివ్వు అని అంటుంది. మోహన్ కూడా బాబు ఆకలి తెలిసి వెంటనే బాబుని తనకిస్తాడు. ఏడవకు నాన్నా అంటూ బాబుని సముదాయిస్తూ ఓ పక్కకి వెళ్ళి అక్కడ ఉన్న స్టూల్ మీద కూర్చొని బాబుకు పాలివ్వటానికి తన పవిటి కొంగు తీస్తుంటుంది. వెంటనే ఎదురుగా మోహన్ ఉన్నాడని గుర్తొచ్చి పవిట కొంగు తీయలేక మోహన్ వైపు ఇబ్బందిగా చూస్తుంటుంది. తన ఇబ్బంది మోహన్‌కి కూడా అర్థమై వెంటనే వెనక్కి తిరుగుతాడు. మోహన్ అటువైపు తిరగగానే తన పవిట కొంగు తీసి జాకెట్ హుక్స్ కూడా రిమూవ్ చేసి బాబుకి తన స్తనాన్ని పట్టి పవిట కొంగు కవర్ చేసుకొని వెనుకగా కనిపిస్తున్న మోహన్ని చూస్తూ,
బాబు పాలు తాగాక నీకు కాఫీ కలిపి తీసుకొస్తాను అని చెప్తుంది. మోహన్ తన మాటలు విని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రేయ బాబుకి కడుపారా పాలు పడుతూ వాడికి ప్రేమని పంచుతూ ఉండిపోతుంది. మైథిలి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కూరగాయలు కట్ చేస్తూ నా రొమాంటిక్ మెంటలోడు ఇంకా రావట్లేదేంటి అని అనుకుంటూ చూపులు డోరు వైపే పెట్టి మరో పక్క కూరగాయలు కట్ చేస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది. తను ఎదురు చూస్తూ ఉండగానే కళ్యాణ్ లోపలికొస్తాడు. కళ్యాణ్‌ని చూడగానే ఎనిమి మళ్ళీ కోపంగా మొహం తిప్పుకుంటుంది. తన కోపం చూసి నవ్వుకుంటూ చేతిలో ఉన్న ఆఫీస్ బ్యాగ్ పక్కకు పెడుతుండగా, హాయ్ డాడ్ అంటూ చెర్రీ దగ్గరకొస్తాడు. హాయ్ నాన్న అంటూ చెర్రీని ఎత్తుకొని స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ తీసుకొని పాలు తాగావా అని అడుగుతాడు. స్నాక్స్ తీసుకొని పాలు తాగకపోతే నీ ఎనిమి ఊరుకోదు కదా! అందుకే అన్నీ తీసుకున్నాను అని బుద్ధిగా చెప్తాడు చెర్రీ. వాడి మాటలకు చిన్న నవ్వు నవ్వి గుడ్ బాయ్ అని చెప్పి బుగ్గన ముద్దు పెట్టుకొని తిరిగి చెర్రీని కిందికి దిప్పి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి నీతో ఆడుకుంటాను నాన్న అని చెప్తాడు. ఓకే డాడ్ అంటాడు చెర్రీ. కొడుకు బుగ్గన మళ్ళీ ముద్దు పెట్టి ఇంకా కోపంగానే ఉన్న మైథిలి వైపు చూస్తూ ఒక కప్పు కాఫీ తీసుకొని పైకి రా ఎనిమి అని చెప్పి పైకి వెళ్తాడు. అప్పుడే రాములమ్మ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే మీ కళ్యాణ్ బాబు గారికి కాఫీ అంట తీసుకొని వెళ్ళు రాములమ్మ అని చెప్తుంది. మా డాడ్ కాఫీ చెప్పింది మీకు గాని రాములమ్మ ఆంటీకి కాదు కదా అని అంటాడు చెర్రీ గుడ్లు వెళ్ళబెట్టి గుర్రున చూస్తూ. నీకెందుకురా ప్రతి దాంట్లో జోక్యం చేసుకుంటావు అని ఎనిమి వాడి మీద విరుచుకుపడుతుంది. నేను ఈ ఐశ్వర్య నిలయానికి కాబోయే ప్రిన్స్‌ని. నేను అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటాను. మర్యాదగా వెళ్ళి మా డాడ్‌కి కాఫీ తీసుకువెళ్ళి ఇవ్వండి అని ఆర్డర్ వేస్తాడు. ఏమిట్రా డిమాండ్ చేస్తున్నావు? ఇవ్వకపోతే ఏం చేస్తావు? అని అడుగుతుంది మైథిలి కట్ చేస్తున్న కూరగాయలను వదిలేసి చూస్తూ. ఏం చేస్తానా? ఈసారి మీరు నెక్ కట్ చేసుకున్నా పట్టించుకోకుండా అమెరికా వెళ్ళిపోతాను అని బెదిరిస్తాడు. వాడి బెదిరింపుకి మైథిలి కోపంగా చూస్తుంటే రాములమ్మ చెయ్యి అడ్డు పెట్టుకొని నవ్వుతుంటుంది. వీడు వెళ్ళినా వెళ్తాడు అని కొడుకుని కోపంగా తిట్టుకొని కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుతుంటుంది. రాములమ్మ చెర్రీ దగ్గరికి వస్తే చెర్రీ రాములమ్మ ఇద్దరి నవ్వుతూ ఐఫోన్ ఇచ్చుకుంటారు. సూర్య మోహన్‌తో ఫోన్ మాట్లాడి తెలియని ఆలోచనలో ఉండిపోతే, కళ్యాణ్ దగ్గర నుంచి అక్కడికి వచ్చిన జెస్సీ సూర్య, సూర్య అంటూ కోపంగా కేకలు వేస్తుంటుంది. ఇప్పుడు జెస్సీ అడిగేదానికి సూర్య ఏమని సమాధానం చెప్తాడనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి.